ఒంగోలులో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన మరొక ముందే ఒంగోలు కొప్పోలు ఫ్లైఓవర్ కింద ఒంగోలు ఇస్లాంపేట 3వ లైన్కు చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి మృతదేహం లభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా సిఐ అజయ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి భార్య లేకపోవడంతో కుమార్తెతో గొడవపడి ఇంటికి వెళ్లకుండా ఫ్లైఓవర్ కిందనే నివసిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. 1వ తేదీ పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బులు తీసుకుని మద్యం సేవించిన సందర్భంలో కొందరితో గొడవపడి ఏదైనా ఘాతుకం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తామని అన్నారు. మృతుని ఒంటిపై రక్తపు గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలిస్తున్నామని చెప్పారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, త్వరలోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు. మాకు కొప్పోలు ఫ్లైఓవర్ కింద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలిసింది. ఇక్కడికి వచ్చి చూసాము. ఆ సిమెంట్ బల్ల మీద పడుకున్న వ్యక్తి రాత్రి పడుకున్నాడంట. ఈరోజు ఉదయం కింద చనిపోయి ఉన్నాడు. దీని మీద అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. దీని మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నాము. ఏదైనా జరిగి ఉండొచ్చు. దాని గురించి విచారించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇతని పేరు మహబూబ్ బాషా అని చెప్పేసి తెలిసింది. 65 సంవత్సరాల వయసు ఉంది. ఇతనిది వచ్చేసి ఇస్లాంపేట 3rd లైను నేటివ్ ప్లేసు. అలాగే ఇందిరా కాలనీలో కూతురు దగ్గర ఉంటా కొంచెం మద్యానికి అలవాటు పడి కూతురుతోటి గొడవలు పడి సుమారు ఒక 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కొప్పోలు ఫ్లైఓవర్ కింద ఈ టేబుల్ మీద పడుకుంటున్నాడంట. కూతురు దగ్గర తినేసి వచ్చి నైట్ ఇక్కడ పడుకుంటున్నాడని బంధువులు తెలియజేశారు. దాని ప్రకారం విచారిస్తున్నాము. విచారించి ఏం జరిగిందన్నది తెలుసుకుంటాం.